జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాను రాను కూడా ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళు చేసేదేమిలే పీకేదేమిలే కానీ ఓవర్ యాక్షన్ చేయడం మాత్రం ఓయమ్మ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఈ ఓవర్ యాక్షన్ చేయడంలో ఈ ఓవర్ యాక్షన్ చేయడం అనేది వీళ్ళకి బాగా అలవాటు అయిపోయినట్టున్నది. ముఖ్యంగా ఈ ఖలిస్తానీ తీవ్రవాదుల్లో గురుపత్వంత్ సింగ్ పన్ను అని చెప్పేసి ఒకడు ఉన్నాడు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. వాడు ఇంకా మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సరే, ఒక చిన్న మాట, అంటే గురుపత్వంత్ సింగ్ పన్ను అంటే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కానీ ఈ చూసే వాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి వాడెవడు అనేది ఒక రెండు మాటలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? వీడు అంటే ఈ పన్నుగాడు ఒక తీవ్రవాది. వీడికి నోటు దూరం ఎక్కువ. చెప్పాలంటే వీడు పుట్టింది మన దేశంలోనే, మన భారతదేశంలోనే. కానీ కెనడాకు పోయి కెనడాలో స్థిరపడి కెనడా పౌరసత్వాన్ని సంపాదించాడు. అర్థమవుతుందా? కెనడా పౌరసత్వాన్ని సంపాదించిన తర్వాత వీడు కెనడా పౌరసత్వాన్ని అడ్డం పెట్టుకొని అమెరికా పౌరసత్వాన్ని కూడా సంపాదించాడియా. అంటే వీడికి అమెరికా మరియు కెనడా ఈ రెండు దేశాల్లో పౌరసత్వం ఉండాలి. ఇక వీడి ధ్యేయం ఏంటంటే మన భారతదేశాన్ని ముక్కలు చేయడం. భారతదేశాన్ని మొత్తంగా అంటే 12 భాగాలుగా అంటే 12 ముక్కలుగా చేయాలనేది వీడికి ఉండే లక్ష్యం అంట. ఈ నైంది ఉన్నది ఏమన్నా ఏడా? ఈ నైంది ఏమన్నా ఉంటే అంత ముక్కలు చేసి ఇదేమన్నా కేకా లేకపోతే ఇష్ట ప్రకారం చేయనా? ఏం తమాషా ఇది? వీళ్ళ టార్గెట్లు చూడండి ఎట్టున్నాయో. ఇంకొక మాటలే, మనం అసమర్థం అయ్యి మనం చేతగాక మనం చావ చచ్చి మనం అందరం కలిసి ఉండకుండా ఉంటే ఎవడేదైనా చేస్తాడు. అదే మనం ఐకమత్యంగా ఉండి మన దేశం కోసం ధర్మం కోసం ఎవరు వచ్చారు రాంటారా నా కొడకలారా నిలబడినామంటే ఎదురుగా వచ్చే మొగోడు ఎవడన్నా ఉంటాడా? బొచ్చు కూడా పీకేది ఏమి ఉండదు. సరే, అందుకే వీడేం చేశాడంటే ఏది మన దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి సిక్ ఫర్ జస్టిస్ అనే తీవ్రవాద సంస్థ కోసం పనిచేస్తూ ఉంటాడనమాట. ముందుగా భారత్ నుంచి మన పంజాబ్ రాష్ట్రాన్ని వేరు చేయాలనేది వీడి మొదటి టార్గెట్. అందుకే వీడిని అంటే ఈ గురుపత్వంత్ సింగ్ పన్నును భారత ప్రభుత్వం 2022లో తీవ్రవాదిగా గుర్తిస్తా ప్రకటన అయితే విడుదల చేసింది, ఓకేనా? ఇకపోతే ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను మన దేశంలో బాంబు పేలుళ్ళు జరుపుతానని, పార్లమెంట్లో బాంబులు పెడతానని, ఇండియన్ ఎయిర్లైన్స్ను పేల్చేస్తానని చెప్పేసి అబ్బా నాయనా ఎందుకులే ఈడి బిల్డప్పులు ఈడి ఎచ్చులు మామూలుగా ఉండవు. నేను లేచే మనిషిని కాదు అన్నట్టు వీడు పీకగలిగేది ఏమి లేక పెద్ద కొండగొరి ముండాకుడికీడు. సరే, ఈ విధంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. వీడికి ఒక మానసిక రోగం ఉంటున్నదంట. ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను వీడు ఒక పిచ్చోడు అంటే పూర్తిగా పిచ్చోడు కాదు, సగం పిచ్చోడు అనమాట. అంటే ఆ పిచ్చి ఎలాంటిది అంటే పబ్లిసిటీ పిచ్చి బాగా ఎక్కువ. ఆ పబ్లిసిటీ కోసం ఏమైనా వాగుతాడు, ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేసేదానికి సిద్ధపడతాడు. ఆ విధంగా అంటే ఏమైనా చేసేదానికి సిద్ధపడతాడు అంటే ఇందాక నేను చెప్పినట్టు పీకేది కూడా ఏముండదు, ఊరికే వాగడం తప్ప. అది ఓడుకుంటే మానసిక రోగం. ఇక మొన్న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినాడు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ విఐపీలు అందరూ హాజరైనారు. ఇక నేను మొన్న చెప్పినట్టు ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని పాసులను డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పంపించింది. మిగిలిన పాసులను కొందరు కొనుక్కొని, నేను మొన్న కూడా చెప్పా ఏమని, కొంతమంది మన సినిమా టికెట్లు ఏదైతే సర్కస్ల టికెట్లు ఎట్లయితే కొంటామో ఆ మరి ఈ పాసులు కొనుక్కొని ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైనారని కూడా చెప్పిన. ఈ విధంగా పాసులు కొనుక్కొని హాజరైన వాళ్ళలో ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ఒకడు ఉన్నాడు. ఇక ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను ముందుగా ఈ పాసును కొనుక్కొని ఆ విషయం బయటకైతే చెప్పలాయా, బయట పెట్టలా. చెప్తే ఖచ్చితంగా భారతదేశం ఈ గురుపత్వంత్ సింగ్ పన్నును అడ్డుకుంటుందని చెప్పేసి కనుక్కున్నాడు. అందుకే బయటికి చెప్పకుండా సైలెంట్గా ఉండి సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజున ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నంతసేపు కూడా అక్కడ వాళ్ళందరూ కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి వాళ్ళంతా జేజేలు జిందాబాదులు కొడతా ఉంటే ఈ పిచ్చినా కొడుకు మాత్రం ఖలిస్తాన్ జిందాబాద్ అంట పెద్దగా నినాదాలు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు కన్నా పక్కన వాళ్ళు ఇన్నిందిరా ఎముకలు ఇరిగిపోయేట్టుగా సున్నమయ్యేటట్టుగా తుక్కు తనిపారు దొబ్బుదురు. అట్నే ఈ టైం బాగుండి ఆడెవరు సరిగ్గా ఇన్నట్లే. అంత పెద్ద సభలో అంతమంది ప్రపంచ విఐపీలు ఉండగా ఈ పిచ్చినా కొడుకు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఖలిస్తానీ జిందాబాద్ అంట పిచ్చి నినాదాలని ఇచ్చాడు. అయితే ఈ గురుపత్వంత్ సింగ్ పన్నుగాడు ఈ నినాదాలు చేసిన తర్వాత వీడిని ఆ సభ నుంచి బయటకు దోసేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో మనకి ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదనమాట. అయితే ఈ విషయం పైన మాత్రం భారతదేశం తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిఐపీలు కూర్చున్న ప్రదేశంలో ఇలాంటి పిచ్చిముండా కొడుకులకు
పాసులు అమ్మడం ఏందా అని చెప్పేసి భారతదేశం అయితే తీవ్ర స్థాయిలో అయితే మండిపడింది. ఇకపోతే ఈ గుర్పత్వంత్ సింగ్ పన్ను విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలా. ముందుగానే ఆ డొనాల్డ్ ట్రంప్ అంటే మెంటలోడు. అలాంటి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చేసే సమయంలో అందరూ అమెరికాకు ట్రంప్కు జిందాబాదులు జేజేలు కొడతా ఉంటే వీడు మాత్రం ఖలిస్తానీలకు వాడు జిందాబాదులు కొట్టాడు. అటప్పుడు వాడు ఏం చేస్తాడు ఇంకా ట్రంప్? ఒకసారి మీరు ఆలోచించండి, ఊహించుకోండి. ఖచ్చితంగా ఈ పన్నుగాడి మీద అమెరికా అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అయితే నాకు తెలిసినంత వరకు డొనాల్డ్ ట్రంప్ ఈ పన్నుగాడి మీద ఖచ్చితంగా సరైన యాక్షన్ తీసుకుంటాడని నేను అనుకుంటున్నా. అంటే అమెరికా పౌరసత్వం వీడికి రద్దు చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా నాకు తెలిసినంత వరకు. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.